తక్కువ ధర, వేగవంతమైన సేవలు, ఇంటి వద్దకే పార్సిల్ డెలివరీ, పైగా బీమా సదుపాయం. ఇవి కార్గో ద్వారా ఆర్టీసీ అందిస్తున్న సేవలు. ప్రైవేటు కొరియర్లతో పోలిస్తే తక్కువ ధరలోనే నాణ్యమైన సేవలు అందిస్తూ ఉండడంతో తక్కువ కాలంలోనే కార్గో సేవలు ప్రజల ఆదరణ చూరగొన్నాయి. సేవలను విస్తరించాలని నిర్ణయించిన ఆర్టీసీ ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో 24 గంటల పార్సిల్ బుకింగ్, డెలివరీ విధానాన్ని అమలు చేస్తోంది. భవిష్యత్తులో గ్రామ స్థాయికి చేర్చి ఆదాయం పెంచుకుంటామని ఆర్టీసీ చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 129 బస్ డిపోలు, 422 బస్ స్టేషన్లు సహా పట్టణాల్లో పలు ప్రాంతాల్లో లాజిస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి సరుకు రవాణా చేస్తున్న ఆర్టీసీ ప్రైవేటు కార్గో సర్వీసుల కంటే తక్కువ ధరకే సేవలందిస్తోంది. డిపోకు ఒక సరుకు రవాణా వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించి ఎప్పటికప్పుడు పార్సిళ్లు చేరవేస్తోంది. పార్సిల్ బుక్ చేసినప్పటి నుంచి ఏ సమయానికి ఎక్కడికి చేరిందనే విషయాన్ని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో తెలుసుకునే అవకాశంతో పాటు బీమా సదుపాయం కూడా కల్పిస్తోంది. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన బస్టాండ్లలో 24 గంటలు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. క్యూలైన్లో నిలిచునే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మొబైల్లో వివరాలు నమోదు చేసి పార్సిల్ బుక్ చేసే ఏర్పాట్లు చేశారు. సర్వీస్ బాగానే ఉంటుంది. మేము డైలీ వస్తూ ఉంటాం. రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, చీపిరిపల్లి, నంద్యాల అటు అన్ని ఊర్లకు వేస్తూ ఉంటాం. బాగుంటుంది సార్, సర్వీస్ బాగుంటుంది. మనం ఇప్పుడు వేసినామంటే నైట్ కల్లా అక్కడికి వెళ్ళిపోతుంది. పొద్దున వాళ్ళు డెలివరీ ఇచ్చేస్తారు అన్నమాట. బాగుంటుంది. రేట్ తక్కువ ఉంది. మా బిజినెస్ పర్సన్స్కి దీనివల్ల చాలా యూజ్ ఉంది. బయట వాళ్ళతో పోల్చుకుంటే ఫాస్ట్గానే వెళ్తుంది. మనం ఇప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి బస్సులో ఇస్తే ఫాస్ట్గానే వెళ్ళిపోద్ది. కొరియర్ సర్వీసెస్తో పోల్చుకుంటే బాగానే ఉంది సర్వీస్. ఏదైనా పార్సిల్ వస్తే డిపోల వద్దకు వెళ్లి జనం పార్సిల్ తీసుకోవాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో పార్సిళ్లను ఇంటికి తెచ్చిచ్చే డోర్ డెలివరీ సర్వీస్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 154 చోట్ల ఈ సదుపాయం ఉంది. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి 50 కేజీలలోపు పార్సిళ్లను 10 కిలోమీటర్లలోపు దూరానికి డోర్ డెలివరీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల్లోపే పార్సిళ్లు గమ్యస్థానానికి చేరుతున్నాయి. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే మేము అంత రిస్క్ తీసుకొని అక్కడికి వచ్చి పార్సిల్ కోసం చూసి వెయిట్ చేయలేక పార్సిల్ తొందరగా వస్తుందని చెప్పి చాలా మంది కాంప్లిమెంట్లు ఇచ్చారు. మనకి వెజిటబుల్స్ ఫాస్ట్గా మూవ్ చేయడానికి ఉంది. అండ్ అలాగే డోర్ డెలివరీ ఎక్కువ ఫాస్ట్గా పంపిస్తున్నామని చెప్పేసి ఎక్కువ మంది మనకి డోర్ డెలివరీ బుక్ చేయించుకుంటున్నారు. 24 గంటల బుకింగ్, డోర్ డెలివరీ సౌకర్యాలతో పార్సిళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో నెలకు 1000 వరకు డోర్ డెలివరీ పార్సిళ్లు బుక్ అయ్యేవి. ఇప్పుడు వీటి సంఖ్య నెలకు 1,80,000కు చేరింది. ప్రస్తుతం కార్గో ద్వారా ఆర్టీసీ రోజుకు 1/2 కోటి వరకు ఆర్జిస్తోంది. గతేడాది కార్గో ద్వారా 122 కోట్లు సంపాదించిన ఆర్టీసీ సేవలు విస్తృతపరిచి ఆదాయం మరింత పెంచుకుంటామంటోంది. ప్రస్తుతం అన్ని పాయింట్స్లో కూడాను మా కార్గో ఉన్నటువంటి మొత్తం 154 ప్రదేశాల్లో అన్నింటిలో కూడాను డోర్ డెలివరీ 50 కిలోల వరకు ప్రవేశపెట్టి చక్కటి ఫలితాలు సాధించాం. రోజుకి 972 ఉన్నట్టుగా కాస్త రోజుకి 5,802 డోర్ డెలివరీ పార్సెల్స్ ఈ ప్రత్యేకమైన మాసంలో మేము బుక్ చేయించగలిగాము. ఈ ఏడాది చివరి నాటికి ఆర్టీసీ బస్సులు నడుస్తున్న అన్ని ప్రాంతాల్లోకి పార్సిల్ సర్వీసును విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. బయటి పార్సిల్ సర్వీస్తో పోలిస్తే అతి తక్కువ ధరలోనే పార్సిల్ సర్వీసును వేగంగా అందజేస్తూ ప్రజల యొక్క మన్ననలను పొందుతుంది. తద్వారా అనతి కాలంలోనే ఆర్టీసీ పార్సిల్ సర్వీసు ప్రజల నమ్మకాన్ని చూరగొంటుంది. వీటితో పాటు భవిష్యత్తులో మరింత సేవలు విస్తరించే దిశగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. మొత్తంగా 84 ప్రధాన బస్ స్టేషన్లో 24 గంటల కార్గో పార్సిల్ బుకింగ్ కేంద్రాలను కూడా ఆర్టీసీ ప్రారంభించింది. అదేవిధంగా భవిష్యత్తులో ఆర్టీసీ బస్సుల్లోనే కండక్టర్ ద్వారా టిమ్ మిషన్ ద్వారా పార్సిల్ను బుక్ చేసేటువంటి సదుపాయాన్ని కూడా ప్రారంభించబోతుంది. కెమెరామెన్ సోమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.